హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనము నంద్యాలలో ఉన్నటువంటి చిన్న చెరువు పార్కు గురించి అయితే మాట్లాడుకుందామండి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా పైన బోర్డు పైన అయితే చిన్న చెరువు పార్క్ అని కనిపిస్తుంది కదా. మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళినట్లయితే మెయిన్ ఎంట్రన్స్ గేట్ దాటి మనము ఇట్లా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకు టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఈ టికెట్ కౌంటర్లో మనకైతే 10 రూపాయలు అయితే టికెట్ కౌంటర్లో మనకు 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారండి. మనం టికెట్ తీసుకున్నాక లోపలైతే మనము ఇంకా పార్క్ లోపల ఏమేమి ఉన్నాయనేది చూసేద్దాం ఒకసారి. చూసారే ఇక్కడైతే మనకు పక్కన అయితే చెరువు కనిపిస్తుంది కదా. ఇదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనము లోపలికి వెళ్ళేటప్పుడు ఇటు పక్క అయితే రోడ్డు పక్క అయితే మనకు అవి రేకులు అయితే కట్టి వాటిని అయితే క్లోజ్ చేసింటారు పార్క్ మొత్తము. మనకు ఇంక రోడ్డుకి ఈ పార్క్ అనేది మనకు రోడ్డుకు మెయిన్ రోడ్డుకు అండ్ చెరువుకి మధ్యలో ఉంటుందండి. చెరువు కట్ట మీద ఈ పార్క్ అయితే ఉంటుంది. చూసారు ఇది ఇలా రేకులు అయితే అరేంజ్ చేశారు. లోపలైతే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను చూశాను, మరొకసారి మీకు వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే తీసి చూపిస్తున్నానండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికైతే. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి చెరువు అయితే నంద్యాల టౌన్ మొత్తానికైతే వాటర్ సప్లై అయితే ఉంటుందండి. ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళకైతే లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సింది ఉంటుంది. చాలామంది అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. కొన్ని లోపలైతే చెరువు లోపలైతే తిరుగుతున్నాయి కదా, మీరు గమనించినట్లయితే వీడియోలో కొంతమంది ఫ్యామిలీ వాళ్ళైతే చిన్నపిల్లలను కూడా వేసుకొని తిరుగుతున్నారు. టౌన్లో ఉన్న వాళ్ళకి కానీ సిటీస్లలో ఉన్న వాళ్ళకి కానీ ఇలాగ వాటర్లో ఎంజాయ్ చేయడం అయితే కుదరదు. ఎంతసేపునే ఇలా బోటింగ్ అవి ఇవని తిరుగుతూ ఉంటారు. అదే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళైతే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్ల కాలువలు ఉంటాయి కదండి, వాటిలో ఈత కొడితే ఎంజాయ్ చేస్తారు. ఎంతైనా పల్లెటూళ్ళలో ఉన్న నేచర్ అయితే చాలా సపరేట్గా ఉంటుంది. ఇలా సిటీస్లలో ఉండేది అంతా మనం ఇలా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లుగా ఉంటుందండి. చూసారా ఎంత కాళ్ళతో అంటున్నారు కదా, చాలా బాగుంది కదా. ఇలాగా చాలా బోట్స్ అయితే చెరువు లోపల అయితే ఉన్నాయి, అటు సైడ్ అయితే తిరుగుతున్నాయి. ఇంకా మనం కనుక ఈ బోటింగ్ దగ్గర నుంచి ఇట్లా ముందుకు వచ్చేసినట్లయితే చూసారా ఎంత బాగుంది కదా. చాలామంది చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, కాలేజ్ చదివే పిల్లలు నేను చాలామందిని చూశానండి. ఇక్కడ రేట్స్ కూడా బాగానే ఉన్నాయండి. 18 సంవత్సరాలకు తక్కువ ఉన్న వాళ్ళకు ఒక రేటు, 18 సంవత్సరాల మించి ఉన్న వాళ్ళకు ఒక రేటు, అట్లా రేటు కూడా ఉందండి ఇక్కడ. మీరు వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఈ బోటింగ్ రేట్స్ కూడా కనిపిస్తాయి. కావాలంటే మీరు వీడియో చూడండి. ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే అన్నీ మీకు తెలుస్తాయి. ఈ పార్కు లోపల ఇంకా పని అయితే జరుగుతుందండి. కొన్ని చోట్ల అయితే పిల్లలకు సంబంధించినవి ఆట వస్తువులు అయితే కొన్ని చోట్ల అయితే ఫిట్ చేస్తారు, కానీ కొన్ని చోట్ల అయితే ఫిట్ చేయలేదండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూసారా ఐస్ బండ్ ఏదో ఉందండి, అక్కడ తింటున్నారు. ఇక్కడ మీకు రేట్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. బోర్డు ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే చూసారా రేట్స్. ఇంకా మనం ఇక్కడ నుంచి బోటింగ్ రేట్స్ అండి అవి. మనం ఇక్కడ నుంచి ఇట్లా ముందుకు వచ్చేసిన తర్వాత అయితే చాలా ఇక్కడ ఒక హోటల్ లాగా అట్లా మనం తినడానికి స్నాక్స్ లాగా సమోసా కానీ మనకు కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి కూడా దొరుకుతాయి. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే నాకు లోపలికి వచ్చిన తర్వాత ఒక చిన్న సైజు తిరణాలలాగా అనిపించింది. ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే మనం బోట్ చేయడానికి అయితే ఇక్కడైతుంది, కానీ వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఏమన్నా ఈవినింగ్కి వాటర్ మారుస్తారేమో చూడాలి మరి. ఇంకా మనం ఇక్కడ నుంచి ముందుకు వచ్చేసినట్లయితే ఇక్కడైతే తినడానికి అయితే స్నాక్స్ అయితే దొరుకుతాయండి. అయితే రేట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి బయటికి ఇక్కడికి. ఇక్కడైతే చూసారా ఏనుగు బొమ్మలు, అవి పిల్లలు అక్కడ నుంచి పైనుంచి జారుడు బండలాగా జారుతూ ఉన్నారు. వీటి పేర్లు ఏంటో నాకు తెలియదండి. మరి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరికి 20 రూపీస్ అట్లా ఛార్జ్ అయితే చేస్తున్నారు. చాలా మటుకైతే 50 కానీ 100 కానీ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. గాలితో నింపిన బొమ్మలు అనుకుంటా అండి. చాలా బాగున్నాయి కదా, షేక్ అయితే ఉన్నాయి. పిల్లలు పైనుంచి కిందికి జారుతూ ఉంటే ఇలాంటివి ఈ పార్క్ లోపల చాలా రకరకాల డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా మటుకైతే ఇక్కడ మనము ఫుడ్ గురించి మాట్లాడుకుందాం కదా. ఫుడ్ తిందామని వెళ్ళాము. రేట్స్ అయితే బాగానే ఉన్నాయి. నేనైతే ఎగ్ సమోసా తీసుకున్నాను. ఒకటి 30 రూపీస్ పడింది. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా అలాగే ఉందండి. చిన్న బాటిల్ వచ్చేసి 15, పెద్ద బాటిల్ వచ్చేసి 30 రూపీస్ అబోవ్ ఉన్నాయండి. మనము ఏదైనా తినాలనుకుంటే చాలామంది అయితే బయట నుంచి ఇక్కడ ఇంటి నుంచి తెచ్చుకొని తింటున్నారు. కొంతమంది ఇక్కడ కొనుక్కొని తింటున్నారు. మేమైతే ఇంకా టౌన్కి వచ్చినాం కాబట్టి మాకు ఇంటి నుంచి తీసుకొని వచ్చి తినేంత లేదు. అందుకే ఇక్కడ ఉన్న స్నాక్సే కొనుక్కొని తిన్నాం. చూసారా ఏ స్నాక్స్ ఉన్నాయని.
ఇక్కడ మనకు బయట దొరికే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మనము ఇక్కడనే ఇంటి నుంచి మోసుకొని రాకుండా ఇక్కడే తినాలనుకుంటే ఇక్కడే తినేసేయచ్చండి. చాలా బాగానే ఉన్నాయి, మేము కూడా టేస్ట్ చేసాం. వీడియోలో మీరు చూసినట్లయితే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటారా, సమ్మర్ హాలిడేస్ కదండి, ప్రతి ఒక్కరు ఈవినింగ్ టైం అయ్యేసరికి గుంపులుగా పార్క్ లోపలికి అయితే వస్తున్నారు చిన్నపిల్లలతో. చాలా బాగా, పిల్లలకైతే మాత్రం బాగా ఎంజాయ్ చేయడానికి అయితే పార్క్ లోపల చాలా బాగుందండి. అయితే రేట్స్ కూడా అలాగే ఉన్నాయిలేండి. మేమైతే చూడ్డానికని వచ్చాము, కానీ మా పిల్లలు మాకు కూడా డబ్బులు అయితే బొక్క పెట్టించారు. చాలా బాగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు మించిన ఆనందం ఏది లేదు. చూసారా చిన్నపిల్లాడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, జంపింగ్ అనుకుంటా ఇది, చాలా బాగా ఎగురుతున్నాడు ఒక్కడే భయపడకుండా. ఎంతైనా పిల్లలు మనకు డబ్బుల ముందు అవన్నీ వేస్ట్ అండి. పిల్లల ఆనందం ముందు, పిల్లలు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం కదా. చూసారా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలాగైతే చాలా బొమ్మలు అనే కంటే జారుడు బండ చూడండి ఎంత బాగుంది కదా. పిల్లలు అయితే చాలామంది అయితే పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు, ముసలోళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా ఎక్కువగా ఆంటీలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఉందంటే పార్క్ రాను ఇంకా డెవలప్ కావచ్చండి. ఎంతైనా నంద్యాల టౌన్లో ఉన్న వాళ్ళకి మాత్రము చిల్డ్రన్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇది. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు అయితే అక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు చాలా మటుకు. సిటీస్లలో ఏదంటారా, అపార్ట్మెంట్లలో ఉంటారు, ఆటలు ఉండవు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతుంటారు. ఎక్కువగా వాళ్ళకి శారీరక శ్రమ అనేది ఉండదు. ఇలాగ పార్కులలోకి తీసుకొని వచ్చినప్పుడు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఇక్కడైతే ఆన్లైన్ గేమ్ అని ఉందండి. ఇక్కడ అన్లిమిటెడ్గా ఆడొచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా ఆడొచ్చు అండి. చూసారా అక్కడ ఎదురుగా మనకు కనిపిస్తున్న దగ్గరనే. ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇంకా కొన్ని వస్తువులు అయితే పిల్లలు ఆడుకునేటివి, వాటి పేర్లు నాకు తెలియవు అందుకే వస్తువులు అంటున్నాను, ఏమనుకోకండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూసారా పిల్లాడు చూడండి ఎంత భయం లేకుండా మోకాళ్ళు విరిగితే ఎట్లా పైనుంచి ఎట్లా దూకేశాడో. ఆయన చిన్నపిల్లలు అంటేనే భయం ఉండదులేండి, మనం ఎంత భయపెట్టాలని చూసినా భయపడరు. చూసారా ఇక్కడ నేనేనండి లోపలికి అయితే ఎంటర్ అయ్యేటప్పుడే లోపలికి ఇక్కడ ఇంకా చూడ్డానికని వస్తుంటే మా అమ్మ అయితే నా దగ్గర నుంచి సెల్ తీసుకొని వీడియో అయితే తీసింది. ఇంకా చూసారా సన్ఫ్లవర్ భలే ఉంది కదా, పువ్వులాగా చేసి అక్కడ ఉంచారు స్టాండ్. ఇదేనండి చెరువులో ఇంకా వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. చూసారా మొత్తం బొమ్మలు ఇవి అయితే మనము కొన్ని టీవీ షోస్లలో చూసింటాము. మీరు గనక మీకు ఒకవేళ మీరు చూసినట్లయితే చాలా టీవీ షోస్లలో అయితే మనకి ఈటీవీ షోలలో అయితే పిల్లలు ఆడుకోవడం అయితే చూసింటాము మనము. చాలా మటుకు ఇక్కడ కూడా మనకు ఏనుగు బొమ్మలాగా అది అనిపిస్తుంది నాకైతే. మరి ఏదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కూడా టీవీ షోస్లలోనే చూసాం మనము. ఇవి కూడా మనకు గాలితో నింపిన వాటిలాగానే ఉన్నాయి. అవి చూస్తూ ఉంటే బొమ్మలు చూసారా. ఇక్కడ పిల్లలు అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. ఇక్కడ అయితే మనము ఇందులో కూర్చొని వెళ్ళడానికైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వీటిని చూస్తుంటే చేపల్లాగా అనిపిస్తున్నాయండి. ఇవి చిన్నపిల్లల కోసం ఇక్కడ అరేంజ్ చేశారు. కానీ మేము వీడియో తీసే టైంకైతే ఎవరైతే అక్కడ కూర్చోలేదు. అక్కడ పక్కనైతే చూసారా, పక్కన మాత్రము కొంతమంది అయితే ఉన్నారు పక్క దాంట్లో. అక్కడ 50 అట్లా ఛార్జ్ చేశారండి. చూడండి మీరే. ఇక్కడ చూస్తూ ఉంటే పెద్ద బెలూన్ లాగా ఉంది. ఆ బెలూన్ లోపలైతే ఒక్క అమ్మాయి మాత్రమే ఉంది. ఏటివో కొన్ని బొమ్మలు అయితే వేశారు, చిన్న చిన్న బాల్స్ లాగా కొన్ని ఏదో ఐటమ్స్ అయితే ఉన్నాయి లోపల. చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తుంది. ఇక్కడ చూసారా బైక్లది అనుకుంటా అండి. చిన్నపిల్లలు ఇక్కడ చూసారా బైక్ రేసింగ్ లాగా ఫీల్ అయిపోయి మరీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పిల్లోడైతే ఇక్కడున్న బొమ్మ చూస్తామంటే నీటి గుర్రం లాగా అనిపించిందండి. చాలా విచిత్రంగా ఉంది. కూర్చోవడానికి అయితే బాగానే ఫ్రీగానే ఉంది. పెద్ద పిల్లలు కూడా కూర్చోవచ్చు. ఇక్కడ చూసారా మా అక్క కొడుకు అయితే కూర్చుంటున్నాడు అక్కడ. ఒక్కడి కోసమే ఈ అన్న అయితే దీన్ని అయితే రన్ చేస్తాడు. చాలాసేపు అయితే వెయిట్ చేస్తాం కానీ ఎవరు రాలేదు. 50 రూపీస్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది కదా. ఒక 5 మినిట్స్ అట్లనేమో తిప్పారండి. ఇంకా తర్వాత వేరే అబ్బాయి దిగిన తర్వాత అయితే ఇదైతే స్టార్ట్ చేశారు. ఇంకా ఇటు పక్కన కూడా చాలా అయితే ఉన్నాయి ఇలా పిల్లలవి. చూసారా చెరువు బాగుంది కదా.
మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ దగ్గర అయితే కొన్ని పక్షులు అయితే చాలా ఎక్కువగా తిరుగుతున్నాయండి. వీటిని చూస్తుంటే నాకు దేవిపుత్రుడి సినిమాలో తిరుగుతుంటాయి కదా పక్షులు, కొన్ని విచిత్రంగా చాలా భయంకరంగా ఆ పక్షులాగా అనిపిస్తుందండి. చూసారా మీరు, చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ పక్షులు. ఇంకా మనం ఇక్కడ నుంచి ముందు ఇంకా లైట్స్ కూడా పడినాయండి. మేము ఇదంతా చూసి బయటకు వచ్చే టైంకి అయితే చూసారా, ఇది పార్క్ ఎండింగ్ ప్లేస్ అండి. అటు ముందుకెళ్తే కొంచెము ఇదే ఈ ఎండింగ్ అండి, మా అబ్బాయి ఎక్కినదే. ఇంకా మేమైతే తిరిగి వచ్చేస్తున్నాము. ఇక్కడైతే ఇంకా కాలిగింది, వీడి కోసమని అన్న అయితే వేసాడండి ఒక్కడున్నప్పటికీ. పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చండి, ఎవరికైనా ఎక్కి ఎంజాయ్ చేయాలనుకుంటే. కానీ ఎక్కువ అయితే నేను పెద్దవాళ్ళని అయితే చాలా తక్కువనే చూశాను. చాలా మటుకు చిన్నపిల్లలే చాలా మటుకు ఇక్కడ ఆడిస్తున్నారండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్క కుర్రాడు ఉన్నాడు, చిన్న పిల్లాడు ఉన్నాడండి. చూడండి ఈ లైట్స్ ఆ శబ్దానికి కానీ ఎటువంటి భయపడకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఈ అబ్బాయికి అయితే బాగా ఉండు, భయపడొద్దు, ఎంజాయ్ చేయని చెప్తా ఉన్నారు పక్కకైతే ఉండి. మేమైతే చాలా విచిత్రంగా ఈ అబ్బాయిని చూసుకుంటూ నిలబడినామండి. పేరెంట్స్ పక్క నుండి సపోర్ట్ చేస్తున్నారు బాగా. ఈ అబ్బాయి చూసారా ఎంత ధైర్యంగా. ఇంకా మేము తర్వాత వెనక్కి తిరిగి వచ్చే టైంలో ఇక్కడ ఈఫిల్ టవర్ లాగా ఒకటైతే చిన్న చిన్న బల్బులతో అరేంజ్ చేసినటువంటి ఒకటైతే కనిపించింది. పక్షులు చూసారా పైన ఎంత బాగా వెళ్తున్నాయి కదా. ఇంకా చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే ట్రై చేశారు, కానీ లైట్స్కి అక్కడ ఫొటోస్ అయితే కుదరలేదు. ఇది కూడా మినీ ట్రైన్ అండి, చిన్నపిల్లల కోసం అరేంజ్ చేశారు. చాలా బాగుంది కదా, ట్రైన్ ట్రాక్ కూడా వేశారు. ఇంకా మనం ఇట్లా దీని పక్క నుంచి చూసినట్లయితే మనకు ఏరోప్లేన్స్ అవి కూడా కనిపిస్తాయి, విమానాలు అవి. ఇవి చిన్నవి, వీటి పక్కన ఇంకా పెద్దవి కూడా కనిపిస్తాయి. మీరు అది చూడండి ఎంత బాగున్నాయి. బుజ్జి విమానం బొమ్మలు చూస్తారు కదా. ఇంకా వీటి పక్క నుంచి మనం కొంచెం ముందుకు వచ్చేసినట్లయితే పక్కనే చూసారా చిన్నవి కార్లలాగా హనుమంతుడైతే భలే బుజ్జి హనుమంతుడు భలే ముద్దుగా నిలబడినాడు కదా. చాలా చూస్తుంటేనే చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒకటైతే జంపింగ్ ఉందండి. ఇంకా మేము తిరిగి వచ్చే టైంలో మరొకసారి అయితే నేను ఈ వాటర్ దగ్గర అయితే వచ్చాను. చిన్నపిల్లలు బోట్ లాగా తిరగడానికి అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బాగుంది. నేనైతే చిన్నపిల్లల కంటే కూడా ఫుల్ ఎంజాయ్ చేశానండి. మీరు కూడా వీలైతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీ పిల్లల్ని కూడా తీసుకొని రండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే క్షమించండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.